బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిర్ణయంపై ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ఇక కాంగ్రెస్లో ఉండలేను, ఈ క్షోభ భరించలేను అంటూ ఆయన చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా పార్టీలోని కొందరు తన గౌరవానికి భంగం కలిగించారని, తన సమస్యలకు పరిష్కారం లేదు అంటున్నారు జీవన్ రెడ్డి. మరి ఆయన నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నారు అనేది సస్పెన్స్గా మారింది. ఎస్ 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారు. సో ఈ మేరకు 25వ తారీఖు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా స్వయంగా ఆయన ప్రకటించారు. సో తన గౌరవానికి పూర్తిగా భంగం కలిగింది. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీలో చాలామంది తన గౌరవానికి భంగం కలిగించారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఇక నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను అనేది జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రకటించినటువంటి అంశం. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు చాలా స్పష్టంగా చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ చివరి ప్రయత్నాలు కూడా చేసింది, కానీ బుజ్జగింపులు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోబోతున్నారు జీవన్ రెడ్డి. సో ఇప్పుడు పార్టీ ఎట్లా చూస్తోంది, పార్టీలో ఎటువంటి చర్చ సాగుతోంది, ఒక సీనియర్ మోస్ట్ లీడర్ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ని పార్టీ ఎట్లా గమనిస్తోంది? ఎస్ రాజేష్, మీరన్నట్టుగానే దాదాపు 40 ఏళ్ల అనుభవం, అదేవిధంగా 40 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మోరోవర్ జగిత్యాల కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీలక నేత, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి సీనియర్ నేత. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ నెల 25వ తారీఖున పార్టీకి రాజీనామా చేస్తా అనడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. గత కొద్ది రోజుల నుంచి జగిత్యాలలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు తెలిసిన విషయమే. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అక్కడ డాక్టర్ సంజయ్, అంటే ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే స్పీకర్ ఒకవైపు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగానే కొనసాగుతారు అని క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం డాక్టర్ సంజయ్ని మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలకు పిలవడం, సేమ్ టైం ఆయనకు జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వడం, ఇటు పీసీసీ కానివ్వండి అటు ప్రభుత్వం నుంచి నిర్వహించేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తుతం జీవన్ రెడ్డికి నచ్చడం లేదు. పక్క పార్టీ నుంచి గెలిచి వచ్చినటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు అంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి, అంటే దాదాపు సంవత్సరం నుంచి కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అటు పీసీసీ కానివ్వండి అదేవిధంగా ఎటువంటి ముఖ్య నేతల నుంచి కూడా స్పందన రాలేదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అనేక సార్లు మీనాక్షి నటరాజన్ని పీసీసీని కోరినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏకంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీని వీరాలి అంటూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జగిత్యాలలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో తను బహిర్గంగా చెప్పారు, అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 25వ తారీఖున పార్టీని వీడబోతున్నాను అంటూ కూడా తను చెప్పడం జరిగింది. పార్టీకి రాజీనామా చేస్తాను అంటూ కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఇదే అంశం కీలక చర్చనీయాంశంగా కూడా మారింది. సేమ్ టైం అటు మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. సో మంత్రి శ్రీధర్ బాబుతో అటు ఒకసారి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేయాలి అంటూ కూడా భావించినప్పటికీ కూడా అది కూడా ఫలించలేదు. మొన్న నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఇతర స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళి మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రస్తుతం గతంలో జరిగినటువంటి అంశం కూడా తెలిసిందే, తన అనుచరుణ్ణి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు హత్య చేయడం, ఆ సమయంలో పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లాలో అంతర్గత విభేదాలు జరిగాయి, గొడవలు జరిగాయి, 2 వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున పోరు కూడా జరిగింది. అదే సమయంలో కూడా జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రశ్నించారు, ప్రభుత్వం పైన కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. తన అనుచరుని ఎవరైతే చంపేస్తారో తనకు శిక్షించాలి అంటూ కోరినప్పటికీ అప్పుడు కూడా జీవన్ రెడ్డి అనుకున్నది జరగలేదు. అనంతరం కూడా అనేక కార్యక్రమాల్లో కూడా తన
ప్రశ్నలు కురిపిస్తున్నప్పటికీ ఇటు పీసీసీ నుంచి కూడా స్పందన రాలేదు. అయితే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డిని పిలిచి మాట్లాడాలి అని కూడా కోరారు. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి రానట్టుగా తెలుస్తోంది. అయితే 25 తారీఖు లోపు తనకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా తనకు మంచి చెడులు చెప్పాలి, దిశానిర్దేశం చేయాలంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. 25 తారీఖు లోపల ఖచ్చితంగా ఇటు మీనాక్షి కానీ పీసీసీ కానీ పిలిచి మాట్లాడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఇవాళ 23వ తారీఖు జీవన్ రేపు ఒక్కరోజు సమయం శ్రీధర్ మిగిలింది. బాబు సో 25th రోజు ఆయన ప్రకటన చేసేసారు కాబట్టి ఇవాళ రేపు మాత్రమే సమయం ఉంది. సో ఆయన కంపల్సరీ పార్టీని 40 సంవత్సరాలతో నా అనుభవం ఉన్న పార్టీని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇట్ ద సేమ్ టైం ఇక జీవన్ రెడ్డిని కూడా వదులుకోవడం కోసం దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ పెద్దలు దాదాపుగా ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఇక జీవన్ రెడ్డి ఆగడు, జీవన్ రెడ్డి వెళ్ళిపోతాడు కాబట్టి ఇక వదులుకుందాం అనేటువంటి కంక్లూజన్కి వచ్చి ఉన్నట్టుగా తెలుస్తోందా? ఎస్, ఇప్పటికే అటు శ్రీధర్ బాబుని కానివ్వండి, అడ్లూరిని కానివ్వండి పంపించి మాట్లాడాలి అంటూ కూడా కోరారు. కానీ శ్రీధర్ బాబు మాత్రం, అటు జీవన్ రెడ్డి మాత్రం తన వర్షన్ చాలా క్లియర్గా వినిపిస్తున్నారు. తనకు పార్టీలో అవమానం జరుగుతుందని, తనకు గుర్తింపు లేదు అని, ఇన్నేళ్ల నుంచి కష్టపడినటువంటి తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వర్కౌట్ కాలేదు. ఇక పీసీసీ మరి ఇన్వాల్వ్ అవుతారా లేదంటే వదిలేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే రీసెంట్గా గాంధీ భవన్ వేదికగా నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం జరిగినప్పుడు ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఇతర ముఖ్య నేతలందరూ ఉన్నటువంటి సమయంలో నేరుగా జీవన్ రెడ్డి ఆ మీటింగ్ని వాకౌట్ చేసుకుంటూ బహిష్కరించుకుంటూ బయటకు వచ్చారు. తన ఆవేదనను వ్యక్తం చేశారు. బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇన్నేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి తనను కాదని పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉన్నారని, ఆయనకి ఇచ్చినా సరే అంటే ప్రాధాన్యత ఇచ్చినా కూడా తను కాంగ్రెస్ పార్టీ కోసం కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని, జగిత్యాలలో కాంగ్రెస్ నేతలకు ఎవరికి గుర్తింపు లేదు, అండ్ మోరోవర్ సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తులకి అక్కడ ప్రాధాన్యత ఉంటుంది అంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా తనకు కొన్ని సీట్లు ఇవ్వాలని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ పార్టీ కానీ సంజయ్ వైపే మొగ్గు చూపించింది. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నెల 25వ తారీఖున అయితే పార్టీకి రాజీనామా చేస్తాను అంటూ కూడా ప్రకటించారు జీవన్ రెడ్డి. మరి చూడాలి ఈ రోజు రేపు ఏమైనా అధిష్టానం కానీ పీసీసీ పెద్దలు కానీ మాట్లాడతారా, మాట్లాడి నచ్చ చెప్తారా, అసలు నచ్చ చెప్పిన జీవన్ రెడ్డి వింటారా లేదా తన నిర్ణయం పైన కఠినంగా ఉంటారా అనేది చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నేతను కోల్పోతుంది. ఇది పార్టీకి నష్టం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ హేమా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారు. 25వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించేశారు. 25th రోజు తన శ్రేయభిలాషులతో సమావేశం అవుతానని చెప్తున్నారు. తన భవిష్యత్ స్టెప్స్ ఏ రకంగా ఉండాలనేది డిస్కస్ చేయబోతున్నారు జీవన్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగింపే ప్రయత్నాలు కూడా చేసింది. మంత్రులు శ్రీధర్ బాబు వెళ్ళారు, అడ్లూరు లక్ష్మణ్ వెళ్ళారు, కానీ ఎటువంటి ఫలితం మాత్రం లేదు. దీంతో ఇక కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి వీడబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. బట్ నెక్స్ట్ స్టెప్ ఎటువైపు పడబోతోంది జీవన్ రెడ్డి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.